భాగం అర్థం కావట్లే. చెప్పు నువ్వు ఏ భాగం అనుకుంటావు, ఏ జంతువు ఏ భాగం అనుకుంటావు? మెలారా అన్ని పంటలు ఒక రకమైన పంట అయితే ఎక్కడో పండు ఉన్నది, కొట్టుకొచ్చిన పంట. నేను కొట్టుకోబెట్టట్టున్నా వాటర్ కింద బండ చాలా స్మూత్ ఉంది. మనిషి అడుగు ఏమద్దది ర్యాంప్ ఉండదు మళ్ళా మంది ఇదంతా చిన్నారా నందు మొత్తం పాకున్నది. దోస్తులు ఇంతవరకు మేము కొలిచిన దానికైతే 40 అడుగుల ఫీట్లు ఎక్కువ ఉంది, పైకి గుట్టే కనబడుతుంది మాకు. నా వల్ల నేను ఎక్కడ ట్రై చేస్తా. చాలా భయంకరంగా ఉంది, ఇది ఎక్కే అంత ఈజీ కాదు, కానీ ఇలా ఈ విధంగా ట్రై చేస్తా. ఎంతవరకు ఎక్కగలుగుతాను. ఇంకెక్కితే పైకి దాకా పోవచ్చు. నేను ఇక్కడ చూస్తా, అరే అక్కడ ఒక మలుపు ఉందిరా, వెళ్దాం పదా. మాకైతే భయంకరంగా ఏమి జంతువులు కనబడట్లే ఇప్పటి వరకు అయితే, అవి కూడా ఉంటాయి ఇక్కడ, ఎందుకంటే ఇది ఎక్కడ దాకా వెళ్ళదు కూడా తెలియదు. నా వాయిస్ నాకే కనబడుతుంది, మామూలు మొత్తుకోలే. మొత్తానికైతే ఎక్కిదిగా దోస్తులు. నాకైతే ఒక చిన్న జంతువు అచ్చులు అయితే కనబడ్డాయి, కాలచ్చులు. మీరు చూసినట్టయితే ఇక్కడ ఉన్నాయి, ఇట్లా వచ్చినట్టయితే వచ్చింది. చూడడానికి కుందేలు లెక్క ఉన్నాయి, చిన్న చిన్నగా ఉన్నాయి. కాకపోతే కుందేలు కానీ అయితే చెప్పలేము, ఒక చిన్న జంతువు కూడా కావచ్చు. నాకైతే కుందేలు అనిపిస్తారా, నేను ఫిక్స్. చాలా బాగుంది చూడడానికి కూడా అవి. ఏం ఫిక్స్. నీళ్ళు ఎంత ఫోర్స్ వచ్చుంటే ఈ చెట్లు ఇలా పడిపోవాలి చూడండి. అంత పైనుంచి ఇక్కడ నేలమట్టం అయిపోయింది చెట్టు, ఇక్కడ పెద్ద విధ్వంసమే జరిగిపోయింది. నీళ్లు ఎంత అంటే ఎంత బలంతో వస్తే, ఎంత పీడనం వల్ల ఇది ఇలా జరగాలి చూడండి. ఇక్కడ ఇంకా పెద్ద చెట్టు పడిపోయింది, దాని వేర్లతో సహా ఇది పడిపోయింది. అయినా ఈ చెట్టు బతుకుందా దానికి కారణం ఏంటి తెలుసా? దాని వేర్లు ఇంకా భూమిలో ఉండడం, ఊరుకపోయి ఉన్నాయి. దారి వెళ్ళే కొద్దీ చెట్లతోటి ఇరుకుగా అవుతుంది, చెట్లు పడతాను, దారి కూడా చిన్నగానే అవుతుంది. ఇంకో విషయం ఇక్కడ చూడండి ఎట్లుందో, ఇది ఏ క్షణం కూలేది కూడా తెలియదు. ఎందుకంటే దీని కింద మన చిన్నప్పుడు ఇసుకల తోడి ఎట్లా పడేస్తామో కింద గుహలెక్క తోడి, ఇది కూడా అట్లనే అవుతుంది. కొంపదీసి పందులే దవ్వట్లేగా ఇక్కడికి వచ్చి. గట్టిగా ఉంది, కానీ ఏం జరగచ్చు చెప్పలేం. మనం ఇక్కడ ఉండడం అయితే అంత మనకు మంచిది కాదు. వెళ్దాం పదండి. వెళ్ళే కొద్ది దారి ఇరుకుగా మారుతుంది, మేమైతే అలానే వెళ్తాను. దారాలమ్మా పెద్ద కత్తి పట్టుకొచ్చి ఉంటే దీన్ని నరుక్కొని మరి రావచ్చు. చూసినట్టయితే నాకైతే తేనె తెట్టు అయితే కనబడ్డది, తాగానికైతే దీంట్లో తేనె అయితే లేదు. బట్ ఇది ఎప్పుడో పడేసినట్టున్నది. చూడండి తేనె తెట్ట. మా లక్ ఏంటంటే ఇప్పుడు తేనె తెట్ట లేదు ఇక్కడ, ఉంటే మేము ఇక్కడ ఉండకపో. ఇది పడి చాలా రోజులు అవుతుంది. అసలు ఇది ఇక్కడనే పడిందా అంటే కొట్టుకొచ్చిందో కూడా తెలియదు, ఎందుకంటే ఏం జరిగింది కూడా చెప్పలేము. ఇలాంటి వాగులు ఏం కొట్టుకొస్తే ఏం కొట్టుకురావు కూడా. ఇప్పటికి కూడా తేనె బంక్ అనేది నాకు తెలుస్తుంది. అందుకో కొంచెం లార్వా కూడా ఉంది ఇందులో, ఇదిగోండి ఈ తేనె చూడండి చచ్చిపోయినాయి. కానీ అసలు ఇవి ఇంత అందంగా ఎట్లా కట్టినాయి కూడా అర్థంగా, గదులు గదులుగా చాలా బాగుంది చూడడానికి. క్లోజ్అప్ సీన్. ఓకే, ఇది ఎందుకు ఇక్కడ పడేసిపోదా? చూస్తున్నట్టయితే దారి ఇక్కడితో ఎండు కాలే, కానీ మేము వెళ్ళేటట్టయితే లేదు ఇక్కడ దారి. చెట్లు పెరిగిపోయినాయి. బహుశా పక్క నుంచి దారి ఉన్నదా? కానీ ఇక్కడ మాకు ఇంకా ఆశ్చర్యం గురి చేయడానికి విషయం ఏంటంటే ఇంకోటి, బండలు మాత్రం పేర్చినట్టు వస్తానే. మేము వెళ్ళే కొద్ది బండలు ఇక్కడ ఏర్పడతాయి. దోస్తులు నీకు ఇప్పుడు చూపించబోతున్నా, అదొక డెన్ అయి ఉండొచ్చు. లెట్స్ గో. చూడ్డానికి ఇది ఒక గుడ్డెలు గుహలా ఉంది. అది ఇలా వచ్చి ఇందులో ఇలా పడుకునేదేమో.
లేదా ఇలా ఒరిగేదేమో, ఎవడు వస్తాడో చూసేదేమో. చూడడానికైతే చాలా బాగుంది. దానికి మాత్రం హైలైట్ ఇందులో పంది తవ్వినట్టుంది మొత్తం. దోస్తు డౌట్ ఇది పందికే ఉన్నట్టున్నది. డెన్లో పంది తవ్వింది ఇదంతా. చూడండి ఇక్కడ కొంచెం వాటి అచ్చులు కూడా ఉన్నాయి, వాటి కాలు ముద్రలు. రండి ఇదిగోండి. అది తెలిసేది ఇప్పుడు తవ్వలేదు, ఎందుకంటే తవ్వితే కొంచెం పచ్చిగన్ను ఉండాలి, లేదంటే కొత్తగన్ను ఉండాలి. ఇది సుమారు వెలిసిపోయింది, చాలా డేస్ అవుతుంది తవ్వి. మట్టి కూడా గడ్డలు కట్టింది, చాలా గట్టిగా ఉంది. కలిసి ఆ పంది ఇంకో కాడ చూసుకొని ఉంచి దాని సొంత స్థావరాన్ని. మనమైతే ముందుకెళ్దాం పదండి. దోస్తులు ఇక్కడ వరకు అయితే దారి ఎండ్ అయింది, కానీ మేము కొంచెం ఈ అది నుంచి దూరం అయితే పోతాం. ఇంకా ముందు ఎంత ఉందో ధర ఇంచుమించు అటు కూడా అలాగే ఉంది, చెట్లతోటి మొత్తం ఇట్నే ఉంది సేమ్ కుమ్ముకొని. నీ కత్తిని వాడురా, దేనికి రా చెట్లను నరుకు. దోస్తులు ఇంకొక మీకు ఇంట్రెస్టింగ్ ముచ్చట చెప్పాలన్నా, మనం వాగుళ్ళు కానీ కాలువల పోతా అంటే ఎక్కడ చూసిన ప్లేస్ లెక్కనే ఉంటుంది. ఇది మాత్రం నిజమైన వాస్తవం. అరే ఇంతకుముందు ఇట్లనే చూసినాం కారా అన్న థాట్ వస్తుంది, అట్లాంటి ఆలోచనలే ఉంటాయి. పదండి ముందు కూడా ఇట్లా ఇరికైతాను దారి. ఇదిగోండి ఇది నాకు తెలిసి ఆ చెరువు నుంచి ఇక్కడ కొట్టుకొచ్చి ఉండాలి. ఏమంటారు పోతుంది, ఏమంటారు షెల్లు శంఖం కాదు అది, శంఖం కాదా గవ్వలు గబ్బా గవ్వలు గవ్వలు నచ్చని గవ్వలు. చెమ్మ చలో దోస్తులు, ఆహా మీకోసం సర్ప్రైజ్ తేబోతున్నా. మాకైతే ఒక జంతువు బొక్క కనబడ్డది, మరి ఇది ఏ జంతువుతో తెలియదు. ఇది చూస్తానికి ఏదో ఒక పార్ట్, అది నిజంగా బోనే, బట్ ఎక్కడి భాగం అర్థం కావట్లే. చెప్పురా నువ్వు ఏ భాగం అనుకుంటావు, ఏ జంతువు ఏ భాగం అనుకుంటావు చెప్పురా. దౌడ అట, నాకు దౌడ లెక్క అనిపించింది కానీ నడ్డి ఇక్కడ ఉంటే అనిపిస్తుంది. దౌడ అని ఎందుకు అలానో చెప్తా. ఇవి 2 కండ్లు, ఇది నోరు. ఒక నిమిషం, కళ్ళు గిట్టు ఉంటే నోరు గిట్టు ఎందుకు ఉండాలి మరి? ఈ మోరా పడేసిన పాటు బండల్లో ఘోరం ఉన్నది పరిస్థితి. అబ్బా పడ్డది కన్నా మంచి. దోస్తులు ఒకసారి చూడండి, బండ లోపల ఇంకో బండ చూడండి. ఇది పగిలిపోవడం వల్ల మనకు తెలిసింది కానీ లేకపోతే తెలిసేది కాదు. చూడండి బండ లోపల బండ పగలకూడదా? ఇది తెల్ల బండ, పటాసులుగా ఇట్లా నూరుతాం మేము, కార్పెంటర్స్ కదా వడ్లలో నూరుతానికి వాడే బండి ఇదే. ఈ వాగుకి ఇంకో వాగు అటాచ్ అయింది, ఇదే వాగు కానీ పైనుంచి వచ్చే నీళ్ళు మాత్రం ఇక్కడ పెట్టుకొని వస్తాను. ఇక ఇటు సైడ్ నుంచి ఇది కూడా మంచి ఫోర్స్ తోటే వస్తానే. ఇక్కడ షేప్ ఏర్పడేది ఇట్లా పడి, ఇక ఇట్లా పడి వస్తాయి నీళ్ళు. కాబట్టి ఇది మధ్యలో గట్టు, అట్లా వాడి నీళ్ళు పెట్టుకొస్తే ఇట్లా వాడు వెళ్ళిపోతాయి. గోస్ అయితే తప్పిందిరా మనకు, మొత్తం ఇసుక అయితే బయటపడ్డది. ప్లస్ ఇందులో మనుషులు నడిచిన అచ్చులు కూడా ఉన్నాయి, కాళ్ళ అచ్చులు. ఇందులో కూడా మానవ సంచారం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే అడవి మీరు అట్లా వెళ్తా అంటే మాకు బటర్ఫ్లైలు బాగా కనబడతాయి. చూడండి చుట్టూ బటర్ఫ్లైలు ఉన్నాయి. ఇదే ఈ పైకి చూడండి ఎన్ని బటర్ఫ్లైలు పోతాయి. ఈ వాగు వెళ్ళే కొద్దీ అడవిల నుంచే వెళ్తాంది. మేము ఇంకా అడవి లోపలికి వెళ్తాను. చూడండి చుట్టూ పెద్ద చెట్లు గింతాగంత లేవు. మీ మధ్యలో 20-30 అడుగుల లోతులు ఉన్నాం భూమికి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ నుండి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది, ఎందుకంటే పైన చెట్టుకి అయితే తేనెటీగలు అవుతున్నాయి. దటీసా తేనెటీగలు. మేమైతే ఎంతో కష్టపడి చాలా దూరం వచ్చినాం, కొద్ది దూరం రాలి ఈ వాగులు అయితే మేము. ఇప్పుడైతే మాకు మేము వెళ్ళడానికి కూడా వీలు లేకుండా అవుతున్నది. ఇంకా ఈ వాగు చిన్నగా మారిపోతుంది. మేము అంత లేంగా, మేము పెద్దగా ఉన్నోళ్ళం. వాళ్ళ అమ్మగాడి గిన్నె నుంచి వచ్చింది. మరి ఏం విశేషం తెచ్చినవరా? విన్నానా దోస్తులు, ఎట్లా తెలుసా, ఇళ్ళ నుంచి వచ్చిన నీళ్ళు అనేవి అక్కడ ఆ చెట్టుకు టచ్ అయ్యి ఇళ్ళకు పోయి అట్లా యూటర్న్ తీసుకొని ఇట్లా పడిపోయినాయి అనుకుంటా. అందుకే మొత్తం కోసి పడేసింది. కావాలంటే దగ్గర రాస్తుంటా.
ఇది కూడా ఒక జంతువుకు డెన్ను కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏంటండి ఎవడన్నా తండా ఎవడన్నా పోతాడా ఇదంతా ఏంటి చాలేడు. చలో అలాగే ఒక వాగంటే అది ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ దాకా కలుస్తుందో కొంచెం కొంచెం తెలుస్తుంది. చాలా మంది వరకు దూరం నుంచి చూసే అది వాగు ఎక్కడికి పోద్దిరా అందులో కలుస్తారా అని చెప్తారు. కానీ మేమైతే ఆ వాగులోకి దిగి వాగు ఎక్కడి వరకు వెళ్తుంది, మేము ఎంత దూరం వెళ్ళగలిగినామో చూపించిన ఈ వీడియోలో అయితే చాలా చెప్పడానికి చాలా ఈజీగా ఉండొచ్చు, కానీ అది ఈజీ మ్యాటర్ కాదు. అసలు చాలా స్టంట్లు కూడా జరిగినాయి, కింద పడ్డాను, జారినాయి. అయినా చాలా కష్టపడి అయితే ఈ వీడియోని అయితే కంప్లీట్ చేసినాం. ఇక మేము ఇంకా ముందుకు వెళ్ళడానికి అయితే మాకు రూటు చాలా వరకు చాలా కఠినంగా ఉంది, వెళ్ళటట్లేదు చాలా వరకు. అలా ఈగాలంటే మా వల్ల కాదు. మాకు ఈ అడవి చేయడం వల్ల, ఈ ఏర్లు మండలం వల్ల వీడియో కరెక్ట్ పెట్టుకోలేకపోతాను, ఫ్రేమ్ కూడా. అంటే ఇక్కడ నుంచి వస్తా అంటే అబ్బాయి ఇబ్బంది అవుతుంది, ఇటు పోవాలి అటు పోవాలి, మాకు అసలు కుదరట్లే. యాంగిల్ పెట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది, చాలా కుదరట్లే. కెమెరామ్యాన్ కూడా చాలా కష్టాలు అవుతాయి అందులో నుంచి రావడం కానీ మళ్ళీ ముందుకెళ్ళడం కానీ. అబ్బో మీకు చెప్తే అర్థం కావట్లే అనుకుంటా. మేమైతే చాలా కష్టపడాల్సి వస్తుంది వీడియో తీయడానికి. ఇక మేమైతే చాలా శ్రమించినాం. ఏమంటారు లంబా? శ్రమించినాం. ఇక మళ్ళీ తిరిగి ప్రయాణాలు కూడా స్టార్ట్ చేద్దాం. 20-40 అడుగుల ఫీట్ నుంచి మళ్ళీ మన భూమి మీదకి ఎక్కుదాం పాండి. నందగానికి అయితే ఫస్ట్ ఉన్నంత ఎనర్జీ అయితే ఇప్పుడు కోల్పోయిండు, మొత్తం వేసే 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 అని అంటాడు. ఇక అబ్బాయిలు అయితే తీరుదాం. ఇంకా బాయ్. ఇది ఇవాళ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జంగిల్ బాయ్ జేసీ. కింద బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి. మరిన్ని ఇలాంటి అడ్వెంచర్స్ కానీ ఇలా ఏమన్నా మంచి మంచి వీడియోస్ కానీ మీకు కనబడ్డా కానీ దూసుకొని పోయి ఇట్లాంటి ఇవన్నీ ఎక్స్ప్లోర్ అయితే చేస్తాం. ఇంకా ఇగో ఇట్లా నత్తేశాలు అయితే బ్లూపర్లో పెడతాము మన మేకింగ్ వీడియోలో. కథలు చెప్తా ఉండొచ్చు ఇక్కడ. అలాగే ఇది మేకింగ్ వీడియో కావాలంటే కింద కామెంట్ బాక్స్లో ఇస్తాం. ఒకవేళ మీరు ఆ ఛానల్కి వెళ్ళినట్టయితే ఈ వీడియో చూడకపోతే దాన్ని ఈ వీడియోని ఆ కామెంట్ బాక్స్లో ఇస్తాం, చూసేయండి. అర్థం కాకపోతే వీడియోని చూడండి, మంచిగా అర్థమవుతుంది.